ఆయనే కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఆయన ఆత్మ కావాలి, ఆయన బలం కావాలి, ఆయన ప్రసన్నతను అనుభవించాలి, ఆయన ప్రభావంతో నింపబడి బాగా పైసలు సంపాదించాలనే నో, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి, సాతాను కోటలు కోల్చాలి, దుష్టుని కార్యాలను అడ్డగించాలి, నశించిపోతున్న జీవితాలను ప్రభావితం చేయాలి, కూలిపోతున్న కుటుంబాలని కట్టాలి, ఆత్మహత్యలను ఆపాలి, త్రాగుబోతుల్ని రక్షించాలి, దుర్మార్గుల్ని రక్షించాలి, నరహంతకుల్ని రక్షించాలి, మార్చాలి, ఆ పాపిష్టి బంధకాల్లోంచి వారిని బయటికి తీసుకొని రావాలి. దానికోసం దేవుడు నన్ను సిద్ధపరచాలి, దేవుని సంతోషపెట్టాలి. నేను క్రమంగా నడుచుకోవాలి, అక్రమంగా నడుచుకున్న వారిని అనేకుల్ని సరిచేసి సక్రమమైన దారిలోకి నేను తేవాలి. అందుకోసం ఆయన శక్తి నాకు కావాలి. గతంలో శక్తి పొందుకున్నాను, కొంతవరకు ప్రయాణం సాగింది, మళ్ళా నాకు అదనపు శక్తి కావాలి. మీకు తెలీదు, ఎప్పటికప్పుడు ఈ స్పర్శ కలిగి ఉండి దేవుని దగ్గర శక్తి పొందుకుంటూ ఉండాలి. మనం యేసు ప్రభు కంటే గొప్పవాళ్ళమా మనం? సేవారంభానికి ముందు రక్షణ బాప్తీసం పొందగానే 40 రోజులు ఊరు వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళాడు. చూస్తారా? తెలుసుగా మీకు, అది తెలీదా? మరి దారుణం. సువార్తల్లో ఉంటుంది. ఆయన బాప్తీస్మం పొందినప్పుడు వెంటనే ఒడ్డుకొచ్చి ఏం చేశాడు? ఆత్మచేత అరణ్యమునకు కొనిపోయి ఏం చేశాడు? 40 దినములు అరణ్యములో సంచరించుచు అపవాది చేత శోధింపబడుచుండెను. 40 దినములు అయిపోయిన తర్వాత వాక్యం ఇలా చెప్తుంది, చూడండి వాక్యం ఏం చెబుతుంది. లూకాసు వార్త 4 తీసుకోండి ఒక్కసారి. 13వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. గమనించాలి, పూర్తిగా వదిలిపోయెను, పూర్తిగా విడిచిపోయినని కాదు, కొంతకాలము. జీవితాంతం నీకు వదిలిపోయినల్లా కొంతకాలము ఆయనను విడిచిపోయెను అంటే దాని అర్థం ఏంటి? ప్రభువుని శోధించడానికి వాడు మళ్ళా ఆయనను దర్శించాడు. అయితే ఇక్కడ 40 దినములు ఉపవాస ప్రార్థనలో ప్రభు అరణ్యములో జీవించాడు, లోకానికి వేరుగా, తండ్రికి దగ్గరగా. ఆ టైంలో 40 రోజులు శోధించి తర్వాత ప్రతి శోధనను ముగించి అన్నారు. అక్కడ ప్రతి శోధన అన్న మాట కూడా చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అపవాది ప్రతి శోధనను అంటే ఒక రకంగా శోధించాల, ఆయన్ని ఒక రకంగా శోధించాల, రకరకాలుగా శోధించాడు. అంటే వాడి దగ్గర కొన్ని వెరైటీలు ఉన్నాయన్నమాట.